రజతోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకే రాజీనామా చేసి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి ఇవాళ 2001లో పార్టీ స్థాపించిన తర్వాత ఇవాళకి 24 పూర్తి 25వ ఏట అడుగెడుతున్న సందర్భంగా వరంగల్లో ప్రత్యేకంగా ఎల్కతుర్తి దగ్గర దాదాపు 12 ఎకరాలు కూడా భారీ బహిరంగ సభ అంటే నా భూతో నా భవిష్యత్ అనే విధంగా అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం వైపు అందరి కళ్ళు కూడా ఇటే ఉన్నాయి. ఇవాళ ఈ సభ మీద చాలా గొప్ప ఆంక్షలు ఉన్నాయి. అంటే ఆశించిన దానికంటే పెద్ద ఎత్తున జనం తల్లి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా వాహనాలు సరిపోవట్లేదు, మాకు బస్సులు పంపండి, వెహికల్ పంపండి, కాకపోతే కిరాయిలు మేమే పెట్టుకుంటాం అని చెప్పేసి అందరూ కూడా కేసీఆర్ని చూడడానికి కేసీఆర్ ఏం మాట్లాడతారని ఎక్కడెక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అన్ని చాలా ఎన్నో వందల రకాల మహిళలకు మహాశక్తి కావచ్చు, లేకపోతే మహిళా శక్తి కావచ్చు, లేకపోతే పెన్షన్ పెంచుతామని చెప్పేసి, గ్యాస్ అని చెప్పేసి, రైతులకైతే రైతు బీమా, రైతు బంధు, ఇటువంటి అన్ని కూడా పనికిమాలిన హామీలు ఇచ్చి అన్ని ఇవాళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా అట్టది కూడా ఫ్లాప్ అయిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇవాళ ప్రజలు అందరూ కూడా చాలా తీవ్ర వ్యతిరేకంగా ఉండి ఇవాళ అందరూ చాలా కోపంతో ఉన్నారు. స్వచ్ఛందంగా కూడా కేసీఆర్ గారిని ఆశీర్వదించడానికి కేసీఆర్ వెంట మేమున్న, మా పొరపాటు జరిగింది, మొన్న ఏదో మార్పు అనే ఉద్దేశంతో ఓటేసాం, కానీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలనే విధంగా కూడా అందరూ పెద్ద ఎత్తున లక్షలాదిగా ప్రజలందరూ తరలి వస్తూ ఉన్నారు. ఇవాళ మన మహబూబాద్ జిల్లాలో మహబూబాద్ నుంచి 10,000 మంది, డోర్నాకల్ నుంచి 10,000 మంది ఇవాళ పెద్ద ఎత్తున అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. మీ ద్వారా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ సాయంత్రం సభ కాబట్టి అందరూ మళ్ళీ క్షేమంగా యథావిధిగా మీ ఇళ్లకు చేరే విధంగా కూడా మీ అందరూ జాగ్రత్త వహించాలని చెప్పేసి, ఎందుకంటే అక్కడ ఒక 10 లక్షల వాటర్ ప్యాకెట్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, అక్కడ ఏ ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా అందరికి ఏర్పాటు చేయడం జరిగింది. మరియు పార్కింగ్ ఏరియాల్లో కూడా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పూర్తి స్థాయిగా కూడా అంటే అందరూ మన పండగ ఇవాళ 25వ సంవత్సరం ఏట మన పండగ, మన రజతోత్సవ సభ జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా వచ్చి దీన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రజతోత్సవ మహాసభకు తరలి వెళ్తున్న నెల్లికుదురు మండల ప్రజానీకాన్ని అందరికీ కూడా ముందుగా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన మహబూబాద్ నియోజకవర్గం నుంచి దాదాపుగా 11,000 మందిని మనం తరలించడం జరిగింది. తరలించడం కంటే కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకి పరుగులు పెడుతూ వస్తున్నారనడం మనం చెప్పుకోదగిన విషయము. అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి వందలాదిగా జనాలు తరలి వస్తున్నారు. అందరికీ కూడా మనం ట్రాన్స్పోర్టు, అలాగే దారి మధ్యలో ఎవరు ఎలాంటి ఇబ్బంది పడకుండా పులిహోర ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా అందజేయడం జరిగింది. అలాగే సభాస్థలిలో కూడా ఎంతమంది ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా వాళ్ళెవరు కూడా ఆకలికి, దాహానికి, దప్పికి ఉండకూడదన్న ఉద్దేశంతో మన గౌరవ పెద్దలు, మన తెలంగాణ పితామహులు గౌరవ కేసీఆర్ గారు అందరికీ కూడా ప్రతి వ్యక్తి నిండుగా వెళ్ళాలి, సంతోషంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ వేసవి కాలంలో ఎండవేడికి ఇబ్బంది పడకూడదని అనేక లక్షల మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే ఏదో ఒక మనం ఎంత మంచి వాళ్ళం అనేది ఇక్కడ వాతావరణం తెలియజేస్తుంది. ఈవేళ మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా ఒక వాయిస్ ఇద్దామన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ సభకి ప్రకృతి కూడా ఆనందంతో ఎంతో సహకరిస్తుంది. ఇది మేము చెప్పుకోవడం కాదు, మీరందరూ గమనిస్తున్నారు. ఇవాళ ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో కేసీఆర్ గారి మాటలు వినాలి, కేవలం ఆయన మాటలు వినాలి, ఆయన చూడాలి అన్న ఉద్దేశంతో, ఉత్సాహంతో తరలి వస్తున్న ప్రజానీకాన్ని అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాలుగా మన మాజీ గౌరవ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు ప్రత్యేకంగా మహబూబాద్ నియోజకవర్గాన్ని, ఎందుకంటే ఈ నియోజకవర్గం ఎప్పుడు మమ్మల్ని కుటుంబ సభ్యులాగా కాపాడుకుంటూ వచ్చింది గత 15 సంవత్సరాలుగా. మేము కూడా అంతే బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు మా కుటుంబ సభ్యులే అని వీళ్ళు అంత మమ్మల్ని ఆదరించినందుకు గౌరవప్రదంగా మేము ప్రతి ఒక్కరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకున్నది. కాబట్టి గత నెల రోజులుగా ఏ రోజైతే మనం మీటింగ్ డేట్ అనుకున్నామో ఆ రోజు నుంచి ఈ వేళ వరకు అనేక రకాలుగా మనం అన్ని సమావేశాలు జరుపుకుంటూ ఈరోజు ఇన్ని వెహికల్స్ తోటి తరలి వెళ్తున్నాం. అందరికి సహకరించిన ప్రజలకి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మహంతుర్తి గ్రామ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు, వృద్ధులు, మహిళలు వీళ్ళందరితో మా యొక్క కార్యకర్తలతో అందరితో మేము భారీగా మహంతుర్తి నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడే ఇంతకుముందే మేము జెండా ఆవిష్కరణ చేసి కేసీఆర్కు భారత రాష్ట్ర సమితికి
జేజేలు పలుకుతూ వెళ్తున్నాం. కొంతమంది జనాలను వృద్ధులను ఈ ఎండకు వడకు దెబ్బతింటారని చెప్పి వాళ్ళని బతిలాడి ఇంటి దగ్గర ఉండమని చెప్పి కోరినాము. మళ్ళీ దగ్గర పట్ల కేసీఆర్ గారు ఎప్పుడన్నా మీటింగ్ పెట్టినప్పుడు మిమ్మల్ని ఇంకొక బస్సు ఎగస్ట్రా పెట్టైనా తీసుకుపోతామని చెప్పి వాళ్ళతో అనడం జరిగింది. మహిళలను కూడా బుజ్జగించి పాపం వాళ్ళు ఎలవేళలు ఎప్పుడు మేము పార్టీ మీటింగ్ అని చెప్పడంతో బస్సుకు బస్సు ఆటోకు ఆటో ఇట్లా నింపుకొని పోయేటోళ్ళం. ఈరోజు వాళ్ళను బతిమిలాడి వాళ్ళని ఇంటి దగ్గర కూర్చోబెట్టి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మాకు బస్సుల పొజిషన్ కొద్దిగా టైట్ ఉండడం వల్ల పెద్దవాళ్ళు పై వాళ్ళు చెప్పిన విధానంగా మేము ఒక బస్సులనే ఒక 75 మందితోటి ఈరోజు మనోతుది గ్రామం నుంచి మేము రైతు సభకు పెద్ద ఎత్తున వెళ్తున్నాం అని చెప్పి ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ అందరం కూడా జాగ్రత్తగా. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ రైతోత్సవ సభకి బ్రాహ్మణ కొత్తపల్లి నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా బయలుదేరడం జరుగుతున్నది. ఈ కాంగ్రెస్ రాక్షస పాలన ఎండగట్టడానికి కార్యకర్తలు పూనుకొని వరంగల్ సభకు ఈరోజు దాదాపు బ్రాహ్మణ కొత్తపల్లి నుంచి 200 మంది కదిలి